టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్దులపల్లి గ్రామంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర. భవానీనగర్ లో ఏసీబీ అధికారుల దాడులు. అన్నవరం ప్రసాదం కౌంటర్ లో ఎలకలు. పాకాల పట్టణంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. శ్రీకాళహస్తిలో లోకేష్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. బీజేపీ పార్టీతోనే కంటోన్మెంట్ అభివృద్ధి. ఆలేరు పట్టణంలో చేనేత రుణమాఫీ చెక్కులు పంపిణీ చేసిన ఆలేరు ఎమ్మెల్యే. ఆలేరులో జేఎంజే హై స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు. రామగుండం మండలంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్. ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా సాగుతున్న సమ్మక్క సారక్క జాతర. అశేష సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వనంలో ఉన్నటువంటి దేవతను జనంలోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని కళాకారుల నృత్యాలు, భక్తుల కోలాహలంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. వనంలో కొలువైనటువంటి సమ్మక్క సారలమ్మలను జనంలోని గద్దెలపైకి తీసుకువచ్చారు. అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులను చెల్లించారు. కాలువకట్టపై పిలిచినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర గత 10 సంవత్సరాల నుంచి సైరు స్వామి వారి ఆధ్వర్యంలో మా కళాకారులకి దాదాపుగా పోరాటం గాని, డప్పుల బృందం గాని, పాటలు పాడేటువంటి కళాకారులందరికీ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి సేవలో ఒక 10 సంవత్సరాల క్రితం మేము వచ్చి పాటలు పాడుతూ, మాటలు చెప్తూ, ఆట పాడుతూ చూసాము. అమ్మవారి ఆశీస్సులు మా కళాకారులందరికీ కూడా ఎల్లవేళలా మా కుటుంబాలందరూ సంతోషంగా నిలుగుతూ ఉన్నాయి. ఆ ఆనందంలో అమ్మవారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము ఆట పాటల ద్వారా సమ్మక్క తల్లి సారక్క తల్లిని గద్దెల మీద తీసుకురావడంలో జాతరలో మేము కూడా పాల్గొనవసరం అవుతూ మా పాటతో కూడా మేము పాల్పంచుకుంటున్నాం. నా పేరు సతీష్ కళా బృందం, మన ఖమ్మం జిల్లా. శరణమాయమ్మ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి శరణమాయమ్మ తల్లి బంగారు తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి బంగారు తల్లి సమ్మక్క తల్లి అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి సమ్మక్క అదే బంగారం లేదు సమ్మక్క తల్లి సారక్క తల్లి బంగారం లేదు సమ్మక్క తల్లి శరణమాయమ్మ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి శరణమాయమ్మ తల్లి సమ్మక్క తల్లి శరణమాయమ్మ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి బంగారం లేదు సమ్మక్క తల్లి సారక్క తల్లి అమ్మా తల్లి సమ్మక్క వందనాలమ్మా, అమ్మా తల్లి సారక్క వందనాలమ్మా. అరే అమ్మ బయలునాదో సమ్మక్క తల్లి బయలునాదో, అమ్మ బయలునాదో అమ్మ బయలునాదో
సమ్మక్క తల్లి బయలునాడు అమ్మ బయలునాడు సారక్క తల్లి బయలునాడు అమ్మ బయలునాడు అరే తీసేటి తల్లిరా అరే వరాలను ఇచ్చేటి వరాలను ఇచ్చేటి అరే అమ్మ బయలునా సమ్మక్క తల్లి బయలునా నా పేరు విజయ్, మాది నేలకొండపల్లి మండలం. జాతరంట జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర మధురపల్లి జాతర కాలవ కట్టు మీద మన గెలిచిన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర కొలువైన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర మధురపల్లి జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర కాలవకట్టు జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర తెలంగాణ ఆడబిడ్డల తెలంగాణ ఆడబిడ్డల కొలువైన జాతర సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క పూలు పండ్లు తెచ్చి పొలవళ్ళు తెచ్చిన కొలువైన జాతర వెళ్ళిపోతుంది మధురపల్లి జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర కప్పులు బోనాలతోటి పైలో రాతలతోటి మల్లెల్లి జాతర మల్లెల్లి జాతర కొలువైన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర సమ్మక్క సారక్క కొలువైన జాతర సమ్మక్క సారక్క. సర్వే జన సుఖలో భవంతు. అందరూ ఆయు ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధురపల్లి కాలవకట్ట మీద వెలిసి ఉన్న సమ్మక్క సారక్క జాతర గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. రంగరంగ వైభవంగా మన మేడారంలో ఏ విధంగా అయితే అమ్మవారిని తీసుకొస్తారో ఇక్కడ కూడా అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. బుధవారం రోజు సారలమ్మని తీసుకొచ్చి గద్దెకెక్కివేయడం, తర్వాత మళ్ళీ గురువారం రోజు సమ్మక్కను తీసుకొచ్చి గద్దెకెక్కివేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పొన్నెకల్లు గాని, మతులపల్లి, తెల్దారపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ సమ్మక్క సారక్క జాతరని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దలు, చుట్టుపక్కల ఉన్న భక్తులు, సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జాతరను ప్రతి ఏటా 2 ఏళ్లకోసారి విజయవంతం చేయడం జరుగుతుంది. మేడారంలో పెద్ద జాతర 2 ఏళ్లకోసారి మాఘ పౌర్ణమి జరుగుతుంది. కరెక్ట్ గా ఆ మాఘ పౌర్ణమికి ముందొచ్చే గురువారం ఇక్కడ మధురపల్లిలో జాతర నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు. అలాగే TR9 న్యూస్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 2 రోజుల నుండి మాకంటే ఎక్కువ ఎంతో శ్రమపడి జాతరను విజయవంతం చేయడానికి వారి ప్రచారం, వారి తోడ్పాటు ఎంతో సహకరించింది. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. జై సమ్మక్క తల్లికి, జై సారలమ్మకి, సమ్మక్క తల్లికి, సారలమ్మకి, సమ్మక్క తల్లికి, సారలమ్మకి. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ కంధాడి మధుసూదన్ రెడ్డి నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కంధాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదైంది.
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు. దివంగత కె బాలరెడ్డి కుమారుడైన మధుసూదన్ రెడ్డి అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(1)(b), 13(2) కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జనవరి 23, 2026న ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఈసీఎల్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ భవనం, ఇబ్రహీంపట్నం చింతపల్లిగూడ గ్రామంలో ఓపెన్ ఫ్లాట్, పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగళపల్లి గ్రామంలో 1 ఎకరం వాణిజ్య భూమిని గుర్తించారు. అలాగే పరిగి మండలం నస్కల్ గ్రామంలో స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్ హౌస్ 1,24 లక్షల రూపాయల విలువ కలది, సుమారు 9 లక్షల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 3 విలాసవంతమైన కార్లు, ఇన్నోవా ఫ్యార్చునర్, వాల్వో XC 60B5, వ్యాక్సో వ్యాగన్, టైగర్ GT ప్లస్ కూడా గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన స్థిర చర ఆస్తుల విలువ సుమారు 7,83 లక్షలుగా అంచనా వేశారు. ఇంకా RARK స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు, భార్య పిల్లల పేర్లతో 2 సెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ వెల్లడించింది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసాగుతుండగా కేసు దర్యాప్తు దశలో ఉందని అధికారులు తెలిపారు. శ్రీ మధుసూదన్ రెడ్డి గారు, SRO రంగారెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ పైన ఈరోజు ఏసీబీ బృందము వాళ్ళ ఇంట్లో రైడ్ చేయడం జరిగింది. సర్చెస్లో భాగంగా మేము 28 ఎకరాల అగ్రికల్చరల్ భూము ప్లస్ ట్రిప్లెక్స్ ఈ హౌజు, దాంతోపాటు ఒక ఫ్లాటు ప్లస్ ఒక ఫామ్ హౌజు, ఇక్కడ పరిగి ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ కూడా కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక వోల్వో కారు, ఒక వోక్స్ వ్యాగను, ఒకటి ఫార్చునర్, ఈ 3 వెహికల్స్ కూడా మేము గుర్తించడం జరిగింది. మొత్తం వాల్యూ, దీని వాల్యూ 7,83,35,000 దీని యొక్క మొత్తం వాల్యూ ఉంది. దీంతోపాటు వాళ్ళ అబ్బాయి ఒక లిక్కర్ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మాకు తెలిసింది. దీంతోపాటు ఒక పెట్రోల్ బంక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కోసము ఒక 30 లక్షలు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కూడా మేము కనుగొనడం జరిగింది. సో దీన్ని లోతుగా పరిశీలించి మొత్తం కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని డీటెయిల్స్ అని కూడా షామీర్పేటలో ఒకటి, పరిగి ప్రాంతంలో ఒకటి, మొత్తం 8 ప్లేస్లో ఈ యొక్క సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల క్రితం సస్పెండ్ అయింది సార్? సస్పెన్షన్ అనేది జనవరి 5 నాడు, అతను జనవరి 1st వీక్లో సస్పెండ్ అయ్యిండు. సో మాకు వచ్చిన సమాచారం మేరకు అతని పైన ఆస్తులపైన మేము నిఘా పెట్టడం జరిగింది. సో అన్నీ కలిపి మేము ఒక కంక్లూజన్కి వచ్చి ఈరోజు సెర్చెస్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల తర్వాత చేయగల కారణం సార్? అది టైం పడుతుంది కదా, మేము అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. సో టైం తీసుకున్నాము. టైం తీసుకొని పకడ్బందీగా మొత్తము 8 బృందాలు వాళ్ళ ఆస్తులపైన మేము సెర్చ్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. అన్నవరం దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నవరం నేషనల్ హైవేపై నిర్మించిన ప్రసాదం కౌంటర్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. భక్తుల అనారోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అన్నవరం నేషనల్ హైవేపై నిర్మించిన ప్రసాదం కౌంటర్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు వస్తున్న సమయంలో ఇటువంటి దృశ్యాలను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న ఆలయ అధికారులు అంటూ భక్తులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు. హిందూ ధర్మానికి భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమ్మగా గోధుమ నూకతో చేసే ఈ ప్రసాదాన్ని ఇంతటి దారుణ స్థితిలో చూడడం చాలా బాధాకరమని భక్తులు వెల్లడించారు. ఒకవైపు ప్రసాదంలో ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకొని ప్రసాదం అందించే సిబ్బంది,
ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య సమాధానాన్ని ఇవ్వడం పట్ల దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యదేవుని ప్రసాదానికి ఇంత అవమానమా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాకాల పట్టణంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ ఏర్పాటు చేసి టీడీపీ పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు కలిసి అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టారు. జన్మదిన వేడుకలకు ముందు భారీ బాణాసంచా పేల్చి తగు అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నీలకంఠేశ్వర స్వామి గుడి వద్ద, అంబలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి నీలకంఠేశ్వర స్వామి గుడి వద్ద, అంబలి స్వామి ఆశ్రమం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు మరియు తిరుపతి పార్లమెంటు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి స్వామి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని వారు అభిలాషించారు. తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య మాట్లాడుతూ లోకేష్ నిరంతరం ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం తపన పడుతూ కష్టపడి పెట్టుబడిదారులను ఒప్పించి మెప్పించి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చి యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తుండడం మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు 43వ జయంతి జరుపుకుంటున్న మన నారా లోకేష్ బాబు ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వర్యులు 43వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి అంబలి స్వామి ఆశ్రమం వద్ద నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగినది. ఈరోజు అతను పుట్టినరోజైన లోకేష్ బాబు దావోస్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రాబోయే రోజుల్లో పేద విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు దావోస్లో పుట్టినరోజు అనుకోకుండా అక్కడ మనకు పెట్టుబడుల కోసం ఆయన పర్యటన చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 1.5 సంవత్సరంలో ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు చేసి మొన్న విశాఖపట్నంలో గ్లోబల్ సెంటర్ 1,33,000 మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక ఈ రాష్ట్రంలో గిరిజన పేద విద్యార్థులకి గిరిజన హాస్టల్లో మెరుగైన వసతులు సదుపాయాలతో పాటు ఆయన సన్న బియ్యం ఇవ్వడంతో పాటు చిక్కి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఆయన ప్రతిరోజు పిల్లల భవిష్యత్తు పట్ల ఏమేం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అలాగే పిల్లలకి బూట్లు, యూనిఫారం మరియు ఆయనకు కావాల్సిన పిల్లలకి కాస్మెటిక్స్ ఆడపిల్లలకైతే ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగినది. ఎన్నో పెట్టుబడుల అవకాశాల కోసం ఈరోజు కూడా దావోస్లో పుట్టినరోజు లెక్క చేయకుండా, పండగ లెక్క చేయకుండా యువగలం సృష్టికర్త పాదయాత్ర చేసి 3,600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి బడుగు బలహీన వర్గాల కోసం ముందు నుండి నడిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడిపిస్తున్న లోకేష్ బాబుకి నా ప్రత్యేక పుట్టినరోజులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎం సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు. జై లోకేష్, జై చంద్రబాబు. వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రిగేడియర్ రాజీవ్, ప్రెసిడెంట్, కంటోన్మెంట్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, జేటీ సీఈఓ ఆషిక్ హుస్సేన్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు. ఇటీవల జూబ్లీ బస్టాండ్ ఆవరణలో అటల్ బిహారీ వాజ్పేయి పార్కు పక్కన ఖాళీ స్థలంలో కొందరు బీద ప్రజలు దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ఆ స్థలం రక్షణ శాఖ ఆధీనంలోకి కంటోన్మెంట్ బోర్డు స్థలం కావడంతో నిర్మాణాలను తొలగించడం జరిగిందన్నారు. దీని వలన అనేక మంది బీద ప్రజలు రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈటెల రాజేందర్ స్పందించి నేషనల్ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసి కూల్చివేసిన స్థలంలోనే కంటోన్మెంట్ బోర్డు ద్వారా మళ్లీ నిర్మాణాలు చేపట్టి వారికి కేటాయించే విధంగా కృషి చేసినందుకు ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ బోర్డు సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై నర్మదా మల్లికార్జున్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆలేరు పట్టణంలో చేనేత రుణమాఫీ చెక్కులు పంపిణీ చేసిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో చేనేత వృత్తిదారులకు ఊరటనిచ్చేలా చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన చేనేత కార్మికులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన బలమని, వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రుణభారం నుండి విముక్తి కలిగించడం ద్వారా చేనేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో నేతన్న రుణమాఫీ పథకం కింద 362 మంది చేనేత కార్మికులకు 2,69,00,000 ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతగా ఆలేరు పట్టణం మరియు యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని 164 చేనేత కార్మికుల యొక్క చేనేత కార్మికులకు 1,18,00,000 రూపాయల విలువగల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఆలేరు పట్టణంలో 151 చేనేత కార్మికులకు 1,10,00,000, యాదగిరిగుట్ట పట్టణంలో 13 చేనేత కార్మికులకు 0.83 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆలేరులో జేఎంజే హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో హైస్కూల్ ఆవరణలో జేఎంజే కాన్వెంట్ పాఠశాలలో ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. చిన్నారులు చేసే సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మండల అధ్యక్షురాలు అపర్ణ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బీజేపీ లక్ష్మీనగర్ మండలంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు అపర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఖ్యాతం వెంకటరమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ వారిని పారదోలుటకు ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ప్రత్యేక మిలిటరీ సైన్యాన్ని ఏర్పాటు చేసి తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన
విప్లవ జవాన్ సుభాష్ చంద్రబోస్ అని వీరి జయంతిని కేంద్ర ప్రభుత్వం వీర పరాక్రమానికి గుర్తుగా పరాక్రమ దివాస్ గా ప్రకటించిందని, మీరు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానని నినాదించగా వేలాది మంది సైనికులుగా భారత్ తరపున ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారని, తన ఇంటి పేరుని స్వాతంత్రంగా పిలిచే కీర్తించబడిన జనమే కాని మరణం లిఖించబడని నాయకుడని కొనియాడారు. ప్రజలందరూ స్వాతంత్ర వీరుల జయంతి వర్ధంతి దినోత్సవాలను పండగ మాదిరిగా జరుపుకోవాలని, తద్వారా భావి తరాలకు ఈ సందేశాన్ని అందించిన వారమవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, అపర్ణలతో పాటు మాజీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, ఐటీ సెల్ కన్వీనర్ మాధరబోయిన రాకేష్, పాకాల నరసింహారెడ్డి, జనగామ సాగర్, లక్ష్మీనారాయణ, పుప్పాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ శాఖ అధ్యక్షురాలు అపర్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టుగా జయంత్యోత్సవ కార్యక్రమంలో వారి యొక్క సుభాష్ చంద్రబోస్ గారి త్యాగాలను, వారు చేసినటువంటి దేశానికి చేసిన సేవను కొనియాడుతూ పూలమాలతో వారిని ఈ ఘన నీరాజనాలు పలకడం జరిగింది. మరి దేశంలో భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక మహనీయులు సుభాష్ చంద్రబోస్ గారు. వారికి జననమే కానీ మరణం లేని నాయకుడు. దేశ చరిత్రలో కాదు ప్రపంచ పటంలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ఒక స్వతంత్ర పిపాసి సుభాష్ చంద్రబోస్ గారని తెలియజేస్తున్నాం. మరి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతోటి ఒక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి ఒక మహనీయులు. ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రారంభించేటప్పుడు యువకులంతా కూడా తరలి రావాలని ఇచ్చిన పిలుపును అనుసరించి వేలాది మంది ఈ ఆజాద్ హిందూ ఫౌజ్లో చేరడం జరిగింది. మరి అప్పటి వారి యొక్క త్యాగాలను దేశ పౌరులందరూ కూడా శ్లాఘించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక దేశ స్వాతంత్రంలో అసువులు బాసిన అనేక మంది వీరులను స్మరించుకోవడము మన బాధ్యతగా గుర్తెరిగి ప్రతి పౌరుడు మన వారి యొక్క త్యాగాలను గోదావరికని జాతర స్థలాన్ని ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్న కోయ శ్రీహర్ష. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జనవరి 28 నుండి 31 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, 8 నుండి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ దాదాపు 7 నుండి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరో 2 కోట్ల రూపాయలను జాతర కోసం ఖర్చు చేశామన్నారు. భక్తుల వాహనాలకు సంబంధించిన పార్కింగ్ నుండి మళ్లీ తిరిగి వెళ్లే దారి వరకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేశామని పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి సింగరేణి, ఎన్టీపీసీ, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జాతర సందర్భంగా పారిశుద్ధ నిర్వహణకు ప్రాధాన్యత కల్పించే అదనపు కార్మికులను ఏర్పాటు చేశామన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఇంటి నుండి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకుంటామన్నారు. ప్రజలకు మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా సమ్మక్క సారలమ్మ జాతర అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుతం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.